జిల్లాలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డు ఫిజికల్ గా ఉంటేనే అనుమతినిస్తున్నారు. ఫోన్లో ఉన్న ఐడీ కార్డులు చూపించిన వాళ్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం లేదు. దీంతో మొదటి రోజు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మహిళలు. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి కడప రమేష్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. అయితే దీనిపై మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకోవడానికి చాలామంది మహిళలు తమ యొక్క హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని చూడొచ్చు. అంతేకాకుండా మహిళలు అధిక సంఖ్యలో బస్సులోకి ప్రయాణం చేసినట్లయితే వారికి ప్రత్యేక సౌకర్యాలను సైతం ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి అధిక సంఖ్యలో మహిళలు వచ్చినట్లయితే వారి కోసం అత్యధికంగా సీట్లు సైతం కేటాయించినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఫ్రీగా కంఫర్టబుల్గా కూర్చునే విధంగా సీటింగ్ సిస్టమ్ను సైతం అడ్జస్ట్మెంట్ చేశారు. ఎందుకంటే ఉచిత బస్సు కోసం ప్రత్యేక బస్సులను సర్దుబాటు చేసిన తర్వాత బస్సులో కూడా మనం చూడొచ్చు. ఒకవేళ మహిళలు అధిక సంఖ్యలో వస్తే ఒకవేళ బ్రేక్ వేసిన ఎడల వాళ్ళు కింద పడకుండా ఒక కంఫర్టబుల్ సిస్టమ్స్ సైతం ఇక్కడ కనపడుతున్నాయి. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ప్రధానంగా ఫస్ట్ టైం మీరు ఇక్కడ ప్రయాణం చేస్తున్నారు, ఎలా ఉంది? బాగుందండి, కానీ మేము తెలియక తీసుకొచ్చుకోవాలా. అక్కడైతే రాజంపేట టు కడప ఎక్స్పెక్ట్ చేసినా, ఇక్కడ చేస్తారో లేదో తెలియదు. సో ఇక్కడ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ మీ దగ్గర అవి లేదనుకోవచ్చా? ఆధార్ కార్డు లేదు, మొబైల్లో ఉంది, కానీ చేస్తారో లేదో తెలియదు. సో మనం చూడొచ్చు, ఫస్ట్ టైం ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలు సైతం ఉన్నారు. అమ్మ, మీరు ఇప్పుడు ఈరోజు మొదటి టైం ప్రయాణం చేస్తున్నారా? ఈవినింగ్ నుంచే ప్రయాణం చేస్తామండి. నువ్వు యాక్సెప్ట్ చేశారు, ఓటర్ ఐడి ఉన్నా కానీ తీసుకున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఉచిత బస్ పైన? హ్యాపీగానే ఫీల్ అవుతున్నామండి. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పర్వాలేదు, మండే నుంచి చూడాలి ఎలా ఉంటుంది. సో మనం చూడొచ్చు, ప్రధానంగా మహిళలకు కంఫర్టబుల్గా బస్సెస్ ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చా? అది కన్ఫామ్గా చెప్పలేమండి. ప్రజెంట్ అయితే చెప్పచ్చు వర్కింగ్. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కదా, తక్కువ ఉన్నారు ఎంప్లాయీస్ అంతా. మండే నుంచి చూడాలి ఎట్లా ఉంటుందని. సో ఈ పథకం పైన మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు పైన? ఉచిత బస్సు పర్లేదు, బాగానే ఉందండి. సో మనం చూడొచ్చు, ఇక్కడ మహిళలందరికీ కూడా ఒక ప్రత్యేక సౌకర్యాలు సైతం ఉన్నాయి. చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఈ పథకం అమల్లో ఉంది అన్న విషయం చాలామంది తెలియక వాళ్ళు ఎక్కువగా ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఎనీ గుర్తింపు కార్డు కావచ్చు క్యారీ చేయలేనటువంటి పరిస్థితి. కానీ మొబైల్లో చూపిస్తే అలో చేస్తారా లేదా అన్నటువంటి ఒక సందిగ్ధం అయితే మాత్రం మహిళల్లో ఎక్కువగా నెలకొని ఉంది. అయితే ఈ రోజు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో కొందరైతే ఇప్పటికే ప్రయాణం చేశాము, మరికొంతమంది మొదటిసారిగా ప్రయాణం చేస్తున్నాము. అయితే ఈ అనుభవాన్ని తాము కొత్తగా చేస్తున్నందువల్ల తమకు కూడా కొందరికి ఆనందంగా ఉందంటే, మరికొంతమంది తెలియక తాము కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ క్యారీ చేయలేకపోయాం, దానివల్ల ఈ పథకాన్ని పొందలేకపోయామని కొంతమంది బాధపడుతున్నారు. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, NTV, కడప.